మందిరం కోసం మేలు చేయ ప్రయత్నించడానికి దేవుడు ఆఖరి వచనంలో 9వ వచనంలో సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆ మేలు ఈరోజు వచ్చిన మీ అందరికీ దేవుడు తన పట్ల కృపను స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మన మందిరంలో చాలా వరకు అంశ ప్రసంగాలు జ్ఞానయుక్తంగా మరి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మరి ఒక అంశ ప్రసంగం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఎంతండి? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఇంచుమించుగా ఇక్కడ 15 వచనాలు ఉన్నాయి. ఎన్ని? 15 వచనాలు. ఈ 15 వచనాల మీద కొద్ది వ్యాఖ్యానం ఉంది. మీకు అర్థమయ్యే రీతిలో ప్రభు కార్యం చేయాలని, మీకు ప్రభు చక్కటి వివరణ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందు ఒక మనిషి పట్ల జాగ్రత్తగా, ఒక మనిషి పట్ల దేవుడు ఎంత శ్రద్ధాశక్తులు చూపిస్తాడో ఈ పట్టణం మనకు బయలుపరచబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అదే. ఒక మనిషి పట్ల ప్రభువు అయిన యేసయ్య చాలా రిస్క్ తీసుకుంటాడు, చాలా కేర్ తీసుకుంటాడు. ఒక్క మనిషే. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మందిలో కూడా ఒక్కడు కూడా ముఖ్యమే దేవుడికి. అర్థమవుతుందండి? నువ్వు 800 కోట్ల మందిని లెక్కెట్టాలనుకో, ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి? నువ్వు 1 నుంచి ప్రయాణం చేయాలా? ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి? 1 నుంచి ప్రయాణం చేయాలా? ఈ 1 నుంచి 800 కోట్ల మంది లెక్క అయ్యేటప్పటికి ఈ 800 కోట్ల మంది కూడా ప్రభువారికి లెక్క. ప్రభువారు వారికి చాలా విలువిస్తారు. ఎంత విలువిస్తారంటే ఆ విలువను మనం ఊహించలేం. ఆ ఎంత విలువిస్తారనేది ఈ వాక్య పట్టణం ద్వారా ప్రభువు గొప్పగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విందాం. ఈ వాక్య పట్టణంలో ముఖ్య వ్యక్తులు ఫిలిప్పు. ఎవరండి? యేసు శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు. రెండో వ్యక్తి దేవుడు. మూడో వ్యక్తి నసుంపకుడు. నసుంపకుడు అంటే ఎజ్రా. ఎవరండి? నసుంపకుడు. మరి 4వ వ్యక్తి యెషయా. ఎవరండి? 4వ వ్యక్తి యెషయా. మీకు నేపథ్య గాయం చెప్తున్నాను. ఇక్కడ సందర్భం కూడా చెప్పేసి మీకు వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఏమైందంటే ఈ నసుంపకుడు అనే వ్యక్తికి దేవుడు అంటే ఇష్టం. ఎదరికొచ్చిండమ్మా. ఈ నసుంపకుడు అనే వ్యక్తికి దేవుడు అంటే ఇష్టం, దేవునితో ఉండడం అంటే ఇష్టం, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇష్టం, దేవునితో నడవడం అంటే ఇష్టం, దేవుడు పనులంటే ఇష్టం. ఈ నసుంపకుడు తన మనస్సును దేవుని వైపు మళ్లించుకున్నాడు. ఇది నేపథ్యం. ఇతనికి ఇప్పుడు బాప్తిసం కావాలి. ఈ బాప్తిసం ఫిలిప్పు గారు ఇవ్వాలి. ఇతను వచ్చాడు, ఫిలిప్పు గారితో మాట్లాడాడు. ఫిలిప్పు గారు ఆ నసుంపకుడి దగ్గర దేవుడు పంపించాడు. ఇతను బాప్తిసం తీసుకున్నాడు. ఇతను మళ్ళీ ఇథియోపియా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పు గారు తన సొంత ఊరు వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే నసుంపకుడు బాప్తిసం తీసుకున్నాడు. ఇది నేపథ్యంగా. ఇప్పుడు దీని మీద మనం వివరణ తీసుకుందాం. ఇక్కడ మొదటిగా చదవండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచెను. హల్లెలూయా. ఫిలిప్పు ఎవరో మీకు చెప్పాను. ఫిలిప్పు ఎవరండి? యేసు శిష్యుల్లో ఒకడు. ఫిలిప్పు ఏ ప్రాంతం వాడు? ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఫిలిప్పు ఏ ప్రాంతం వాడు ఐడియా ఉందా మీకు? ఎవరికన్నా చెప్పాలి. యేసు ప్రభువారు ఏ ప్రాంతాలు ఎక్కువ సువార్త చేశారు? యెరూషలేము, యూదయ, గలిలయ, సమరయ. ఎక్కడ ఎక్కువ, ఏ ప్రాంతంలో ఎక్కువ చేశాడు? యెరూషలేము చెప్పాలి, యూదయ, గలిలయ, సమరయ. ఈ అన్ని ప్రాంతాల్లో సమరయ అనే ప్రాంతం వెరీ బిగ్గెస్ట్ ప్లేస్. ఏంటండి? వెరీ బిగ్గెస్ట్ ప్లేసు, చాలా సంపన్నమైన ప్రాంతం. ఈ సమరయ వాడే ఈ ఫిలిప్పు. ఎవరండి? ఈ సమరయ వాడే ఫిలిప్పు. యేసు ప్రభువు వారు వచ్చారు.
యేసుప్రభు వారితో సువార్త చేశాడు. యేసుప్రభు వారు చనిపోయాడు. యేసుప్రభు వారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ సమరయ ప్రాంతంలో ఈ ఫిలిప్పు పెద్ద సెలబ్రేట్ అయిపోయాడు. ఎందుకు సెలబ్రేట్ అయిపోయాడు తెలుసా? యెహోవా ఈరే మందిరానికి జబ్బు పట్టింది. ఈ మందిరాన్ని ఫిలిప్పు గారి దగ్గర తీసుకెళ్ళామనుకో, ప్రభువా నజరేయుడైన యేసు నామములో యెహోవా ఈరే ప్రార్థన మందిని పట్టిన జబ్బు తొలగిపోవును కాకంటే జబ్బు తొలగిపోయింది. కుర్రోళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, ప్రభువా మా బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు, మా బిడ్డను రక్షించంటే ఫిలిప్పు ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గిపోయి యేసు ప్రభు వారు ఏ పనులైతే చేశారో ఫిలిప్పు కూడా అవే పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ సమరయ ప్రాంతంలో ఈయన ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఏమైపోయాడు? పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. సెలబ్రిటీ అయిపోతే ఇప్పుడు ఈయన సేవ చాలా బాగుంది. ఎంత బాగుందంటే వేల సంఖ్యలో భక్తులు ఆరాధన చేసుకుంటే వేల సంఖ్యలో చప్పట్లు, ధ్వనులు, ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దడ 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 వణికే శబ్దతో స్తుతి ఆరాధన జరుగుతుంది. ఆఖరణ కానుకలు పట్టుకుందామంటే కానుకలు పెట్టిలో కానుకలు వేయడానికి కూడా స్థలము లేనంత జనాన్ని సంపాదించేశాడు ఫిలిప్పు. దేని ద్వారా? దేవుని ద్వారా సెలబ్రిటీ అయిపోయాడు. అతను చేసే అద్భుతాల ద్వారా, అతను చేసే ఆశ్చర్యకార్యాల ద్వారా ఏమైపోయాడు? సెలబ్రిటీ అయిపోయాడు. ఈ సెలబ్రిటీ అయిపోయిన ఈ ఫిలిప్పుని దేవుడు పిలిచి అంటున్నాడు, ఫిలిప్పు ఫిలిప్పు నీవు దక్షిణ వైపుకి వెళ్ళు. ఏ వెళ్ళు? దక్షిణ వైపుకి వెళ్ళు. ప్రభువా మీరు దక్షిణ వైపుకి వెళ్ళమంటున్నారు కదా, నేను వెళ్తా. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ అరణ్యంతో మాట్లాడు. ఎవరితో మాట్లాడమన్నాడు? అదే ఉందండి, 26 వచనం చదవండి. ప్రభుదూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి అరణ్యమును కలుసుకోమని పిలుపుతో చెప్పాను. ప్రభువా ఇప్పుడు నేను ఈ పట్టణంలో ఉన్నా అంటే హైదరాబాద్ పట్టణంలో చాలా గొప్ప సేవకు నేను ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి నువ్వు పోయి ఆ డోంకరాయ సీలేరులో ఆ అరణ్యంలో పోయి ఉండు, అక్కడ సువార్త చెప్పమంటే నాకు మనసు ఎలా ఉంటుందండి? అర్థమైందని నేను చెప్పింది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు బ్రహ్మాండ డూప్లెక్స్ ఫ్లాట్ ఉందండి. ప్రభువారు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పక్కన ఒక పేదావిడ ఉంది, ఆ పేదావిడికి ఆ డూప్లెక్స్ ఫ్లాట్ ఇచ్చేసి ఆ పూరి గుడిసెలో నువ్వు పో అంటే నేను ప్రభువుని ఏమంటాను? ప్రభు నన్ను ఆస్వాదించావు, మళ్ళా నేను నా బిల్డింగ్ ఆవిడకి ఇచ్చేలా, నేను అలా చేయాలా, నీకు తగునా, ఇది జరుగునా, ఇది నీకు పద్ధతేనా అంటావానవా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఫిలిప్పుకి చెప్తున్న మాట ఏంటంటే ఇదే. ఫిలిప్పు చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పు ఉన్నతమైన సమరయ ప్రాంతాన్ని వదిలేయి, మంచి మందిరం కట్టే వదిలేయి, మంచి సంఘం ఉంది వదిలేయి, మంచి ఆరాధన జరుగుతుంది ఎవరికన్నా అప్పచెప్పు వదిలేయి. బట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గాజా వైపుకి వెళ్ళిపోయి అరణ్యమును కలవమంటున్నాడు. ఎవరిని? అరణ్యంలో ఏముంటాయి? చెట్లుంటాయి, పులులుంటాయి, మేకలుంటాయి, లేళ్ళుంటాయి, సెలయేర్లుంటాయి, తుప్పలుంటాయి, ముళ్ళుంటాయి. ప్రభువా ఇక్కడ చూస్తే డబుల్ కాట్ మంచం, అక్కడ అరణ్యంకి వెళ్తే కింద పడుకుంటే రాళ్ళు గుచ్చుకుంటేనో ఏం గుచ్చుకుంటేను ప్రభు, ఇక్కడేమో మినరల్ వాటరు, అక్కడికి వెళ్తే కాలువ నీళ్ళు, నాకు టైఫాయిడ్ వస్తేనో ప్రభువా ఇక్కడ చికెన్ బిర్యానీ, అక్కడేమో వేటాడుకోవాలా, ఆ పచ్చి మాంసం కాల్చుకొని తినాలా, అరిగితే వాంతులు అయిపోతేనో అనలే ఫిలిప్పు. ఏమన్నాడు తెలుసా ఫిలిప్పు? చదువుకుంటానండి 26 అన్ని వచనాలు చదివిస్తా అనలే ఫిలిప్పు అని చెప్పగానే గంట పోయాక వెళ్ళాడా, 2 రోజుల తర్వాత వెళ్ళాడా, నెల రోజుల తర్వాత వెళ్ళాడా? ఏమనండి ఫిలిప్పుతో చెప్పగానే అతడు ఏం చేశాడంట? వెళ్ళాడంట. 27 వచనం. అప్పుడు ఆతిథ్యులు రాణి అయిన కాంద్రాకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐతోపీడైన నసంపకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీ ఈ ఊరి కోసం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఒక రాణి ఉంది. ఆ రాణి పేరు కంద్రకే. ఏం పేరండి? కంద్రకే. ఏమని రాసింది అక్కడ? కందాకే. ఏటండి? ఆ రాణి పేరు కందాకే.
ఆ కందాకే రాణి సామ్రాజ్యంలో ఇతను ఏంటంటే ఒక ధనాగారి, అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. ఇతను ఎవరు? నసుంపకుడు. ఇతను ఎవరండి? నసుంపకుడు. నసుంపకుడు అంటే ఎజ్రా మధ్యవాడు. ఈవిడికి అంతకంటే మంచివాడు తగలలేదా? ఇటు మనిషిని నసంపుకుల్ని ప్రధానమంత్రిగా పెట్టుకుంటే ఎవడు విలువిస్తాడు? ఇక్కడ మర్మం దాగి ఉంది. ఏటో తెలుసండి, పనికిరానోడిని పనికొచ్చే దానిమే పెడితే పనికొచ్చేది పనికిరానోడు తీసుకోవడం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? పనికిరానోడిని పనికొచ్చే దానిమే పెట్టామనుకో, పనికిరానోడిని పనికొచ్చే దానిమే పెట్టామనుకో, పనికొచ్చేది పనికిరానోడు తీసుకోడు. అర్థమైందండి? ఇప్పుడు ఇతను నశింపుకుడు, ఇతనికి పిల్లలు లేరు, పెళ్ళి అవ్వదు. ఇప్పుడు ఇతను 1,000 కోట్లు దాచుకుని ఏం చేస్తాడు? దాచుకోలేడు కదా, దాన్ని ఉంచుకోలేడు కదా, ఆ పరిస్థితులు మార్చుకోలేడు కదా. అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు. అయితే ఈ నశింపుకుని ఇలా పెట్టడానికి ఇక్కడ 3 కారణాలు బైబిల్లోనే ఉన్నాయి. ఆ 3 కారణాలు నేను మీకు చూపెడతాను, జాగ్రత్తగానండి. మంచి సబ్జెక్ట్ అమ్మా. నేను వచ్చిన చెప్తున్నాను, కానీ ఇందులో థియరిటికల్ దొరుకుతుంది, మీకు బిబ్లికల్ దొరుకుతుంది, థియాలజీ దొరుకుతుంది. మీరు జాగ్రత్తగానండి, మర్మాలు దాగి ఉంటాయి ఇందులో. ఆ మర్మాలు మీరు గొప్పగా ఆలోచన చేయండి. ఇందులో ఈ నశింపకులు బైబిల్లోదో చెప్తాను, నేను చెప్పను. చదవండి చక్కటి మాట. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం సార్ చదవండి. ఇక్కడ నశింపుకులు 3. ఒక నిమిషం ఆగం. ఇప్పుడు ఇతను ఇందాక నశింపుకుడు ఎవరు? ప్రధానమంత్రి. అతన్ని నేను మీకు చెప్పాను కదా, పని చేయనోడిని పని చేసే దాని మీద పెడితే పనికొచ్చేది పని చేయనోడు ముట్టుకోడు. అది సందర్భం. అర్థమైందా? మరలా చెప్తాను. పని చేయనోడు పని చేసే దాని మీద పడితే పనికొచ్చేది పని చేయనోడు ముట్టుకోడు. అందులో 3 రకాలుగా ఇక్కడ ఉన్నారు నశింపకులు. అంటే ఇజ్రాయెల్ అంటే కొంచెం 3 రకాలు. అది బైబిల్లోదే, నా సొంత మాట కాదు. చదవండి. తల్లి గర్భము నుండి నశింపులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భంలోనే కొంతమంది ఏం చేస్తారట? నశింపులుగా పుడతారు. రెండోది, మనుషుల వలన నశింపులుగా చేయబడిన వారు కలరు. మూడోది, పరలోకము రాజ్యం నిమిత్తం తమ్మును తామే నశింపులుగా చేసుకుని నశింపులుగా గలరు. ఇక్కడ 3 నశింపుకులు ఉన్నారు. ఎవరండి? 3 ఇజ్రాలు ఉన్నారు ఇక్కడ. మొట్టమొదటి ఇజ్రాలు ఎవరు? తల్లి గర్భంలోనే వాళ్ళ కర్మ అంతే. తల్లి గర్భంలోనే వాళ్ళ కర్మతో అలా పుట్టారు. రెండో నశింపుకులు ఎవరు? మనుషుల వలన. మరి వీళ్ళు ఎవరు? మనుషులు ఎవరు చేస్తారు? ఆదిమ కాలంలో ఒక అందమైన కుర్రోళ్ళను పట్టుకుని, మంచి అవనస్తులను పట్టుకుని, మంచి బాడీ బిల్డింగ్ ఉన్న కుర్రోళ్ళను పట్టుకుని ఈ రాజులు రాణీలు ఏం చేసేవారంటే వాళ్ళని పిలిపించి, ఎవరిని? ఈ కుర్రోళ్ళని పిలిపించి వీళ్ళని వాళ్ళ కింద మార్చేసేవారు. అర్థమైందండి? మార్చేసిన తర్వాత వీళ్ళు ఖాళీగా పెట్టేవారు కాదు. ఒకడికి ఆర్థిక శాఖ ఇచ్చేవారు, ఒకడికి సైన్యాధిపతి ఇచ్చేవారు. 3 మంది ఉన్నారు నశింపులు సైన్యాధిపతులు బైబిల్లో. ఎవరండి? ఏగే ఎవరండి? 3 మంది ఉన్నారు షడ్రక్ మేషక్ కాలంలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తల్లి గర్భమందు ఫుల్ ఫిట్గా పుట్టిన మనుషులు తీసుకెళ్ళి, ఆరోగ్యవంతులు తీసుకెళ్ళి, ఈ రాజులు చేసే రాజకీయం ఏంటంటే వాళ్ళని కొజ్జోవాల కింద మార్చేసి వాళ్ళని ఏం చేస్తారంటే ఆర్థిక మంత్రులుగాను సైన్యాధిపతులుగాను ఆ రాజ్యముల అధికారాలు ఇస్తారు. ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళు దేన్ని ఆశించారని. నేను ఇందాక చెప్పాను కదా, దేని పనికిమాలోడు పనికొచ్చే దాని మీద పెడితే పనికొచ్చేది ఏది పనికిమాలోడు ఆశించడని వీళ్ళకి ఆలోచన. వాళ్ళు ఈ మనుషులు తయారు చేసేవాళ్ళు. ఇక 3వ వాళ్ళు ఎవరంటే పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నశింపులుగా చేసుకొని ఉన్నవారు. పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే అంటే వీళ్ళు నిజంగా నశింపులు కాదు, కానీ దేవుని కొరకు
పరలోక రాజ్యం కొరకు పెళ్లి చేసుకోకుండా కోరికలు చంపేసుకుని మనసులో అన్నీ అణిచేసుకుని చివరికి అంటారు కదా, నేను ఎలా బ్రతుకుతున్నానంటే ఉద్యోగం బ్రతుకుతున్నాను, ఇది నా బ్రతుకంటారు. చూసారా, వీళ్ళు భక్తులే. మూడో కేటగిరీ చెందిన వాళ్ళు ఇక్కడ నశింపుకలని రాశారు, కానీ వీళ్ళు ఎవరండి? భక్తులు. ఇప్పుడు మీకు చూపించిన 3 రకాల కేటగిరీలు చూపించాను. ఇప్పుడు మనం చదవబడిన వాక్యలేఖనం ప్రకారం ఇక్కడున్న నశింపకుడు ఏ కేటగిరీకి చెందుతాడు మీరు చెప్పాలి. అయ్యో, ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు చెప్పలేరా? ఇప్పుడు నేను చదవబడిన లేఖనాల ప్రకారం మీకు 3 నశింపకులను చూపించాను. వీళ్ళు ఏ కేటగిరీ చెందుతాడు? పరలోకరాజు కేటగిరీ చెందుతాడు. నాయమ్మే నీ సుట్టమవుతాడన్నా కాదు, ఏమవుతావు కాదు. ఇప్పుడున్న నశింపుకుడు ఎవడండి? ఇక్కడ రాణి అయిన కందాకే కింద మంత్రి. ఏ మంత్రి? ఫైనాన్స్ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు ఇతను ఏ కేటగిరీ చెందుతాడు? 2వ రకం. అంటే ఇతను పుట్టుక మంచిది, ఇతను ఆలోచన మంచిది, ఇతను ఆలోచించే విధానం మంచిది. ఇప్పుడు ఇతను ఏ కేటగిరీ చెందుతాడు? 2వ కేటగిరీ చెందుతాడు. ఇప్పుడు ఇతని జీవితంలో ఆశలు ఉంటాయా ఉండవా? ఎందుకంటే ఇతను కట్టగానే పుట్టాడు, కట్టగానే బ్రతికాడు. రాజుగారు రాణి యొక్క అహంకారానికి బలైపోయాడు. ఇతని జీవితంలో ఆశ ఉంది, డబ్బు కావాల్సినంత ఉంది. సంతకం పెడితే కోట్లు రిలీజ్ అయిపోతాయి. సంతకం పెడితే జగ్గి చెరువులో ఉన్న రోడ్లన్నీ వేసేస్తారు. ఎవరు సంతకం పెడితే? ఈ నశింపుకుడు సంతకం పెడితే జగ్గి చెరువులో ఉన్న రోడ్లన్నీ వేసేస్తారు. ఈయన సంతకం పెడితే బంధన బ్యాంకులు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు వద్దనే సరే ఉత్తరం మీకు అప్పులు ఇచ్చేస్తారు. అంత డబ్బు ఉంది. డబ్బు మీద వ్యామోహము లేదు. దేని మీద వ్యామోహం లేదు? డబ్బు మీద వ్యామోహము లేదు. కావలసినంత బంగారం ఉంది. ఎక్కడుంది? ఆ రాజ్యంలో. బంగారం మీద వ్యామోహం లేదు. కావలసినంత ఎండి ఉంది, కావలసినంత ఇత్తడి ఉంది. బంగారం మీద వ్యామోహం లేదు. పోనీ అమ్మాయిల మీద ఆశపడతాడంటే ఈయన ఏం చేశారు? నాశనం చేశాడు. అమ్మాయిల మీద కూడా మనోడికి ఆశ లేదు. మరి మీరు చెప్పినట్లు దేని మీద ఆశ ఉందంటే అతనికి యెరూషలేము వెళ్ళి ఆరాధించాలని ఆశ పుట్టిందంట. ఏం ఆశ పుట్టిందండి? యెరూషలేము వెళ్ళి ఆరాధించాలని ఆశ పుట్టిందంట. వాట్ ఏ వండర్ఫుల్. కుమారపురం నుంచి మన మందిరానికి గట్టిగా టేపెట్టి కొలిస్తే కిలోమీటర్ లోపు 800 మీటర్లు వస్తుందేమో. మన మందిరం చుట్టూ ఉన్న ఈ జగ్గి చెరువు ప్రాంతం మన మందిరానికి వచ్చే బిడ్డలకు టేపెట్టి కొలిస్తే సరోజనమ్మ గారికి అయితే మీటర్ కూడా రాదు, 0 మీటరు. ఎంత? 0 మీటరు. తాయారమ్మ గారికి ఒక 20 మీటర్లు వస్తుందేమో. కుమారమ్మ గారికి ఒక 30 మీటర్లు వస్తుందేమో. ఎస్తేరు గారికి, మా చెల్లి గారికి ఒక 30 మీటర్లు వస్తుందేమో. ఆ పక్కన టెంట్ హౌస్ అయిన భార్యకు ఒక 100-150 మీటర్లు వస్తుందేమో. ఇంకెలా చెప్పుకుంటా పోతే చాలామంది రాని వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం చెప్పడం లేదు, చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఇతను ఏ ఆశ పుట్టింది? యెరూషలేములకు వెళ్ళాలి. యెరూషలేములో ఏముంటుంది? మందిరం ఉంటుంది. ఏముంటుంది? యెరూషలేములో మందిరం ఉంటుంది. ఆ మందిర సృష్టికర్త ఎవరంటే సొలొమోను గారు. యెహోవా మందిరంకి వెళ్ళిందని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించిందని. ఆ మందిరంలో దేవుడు మేలులు ఉంటాయి. మరి యెహోవా ఈరే ప్రార్థనా మందిరంలో మేలులు ఉండవా? ఉంటాయి. అది యెహోవా ఈరే ప్రార్థనా మందిరమైనా మేలుంటుంది, ఫిలదెల్ఫియా సంఘమైనా మేలుంటుంది, కేదేశ్ ఆశ్రయపురమైనా మేలుంటుంది, న్యూ లైఫ్ పెంతెకోస్తు సంఘమైనా మేలుంటుంది. ఈ జగ్గి చెరువు ప్రాంతంలో ప్రతి మందిరంలోనూ మేలులు ఉంటాయి. అయితే ఏంటంటే ఆ ఊరి పేరు ఏం పేరు చూడండి ఒకసారి. ఇథియోపియా. ఏంటండి? ఇథియోపియా నుంచి యెరూషలేము వెళ్ళాలంటే దూరం ఎంతో తెలుసండి? 1500 కిలోమీటర్లు. ఎంత దూరం? 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. ఎలా ప్రయాణం చేశాడు? రథం పైన వచ్చాడటండి. ఎలా ప్రయాణం చేశాడు? రథం పైన. చదవండి ఆ మాట, 28వ వచనం. చాలండి, ఒక్క నిమిషం ఇక్కడి వరకు ఆగండి. అతడు తిరిగి వెళ్ళుచుండెను. తిరిగి వెళ్ళుచుండే అంటే వచ్చాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు.
అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, ఫిలిప్పుని పిలిచి, ఫిలిప్పు నీ హోదా పక్కన పెట్టు, ఫిలిప్పు నీ పరిస్థితి పక్కన పెట్టు, నా కొరకు ఒకడు ఆశపడి 1500 కిలోమీటర్లు వచ్చాడయ్యా యెరూషలేము. ఎక్కడి నుంచి వచ్చాడు? అహితోపియా నుంచి యెరూషలేం ప్రాంతం 1500 కిలోమీటర్లు వచ్చాడయ్యా. అతను ఎలా వచ్చాడు? రథం పైన వచ్చాడు. ఫ్లైట్లో రాలేదు, బండి మీద రాలేదు, బస్సులో రాలేదు, ఇన్నోవా కార్ మీద రాలేదు, షిఫ్ట్ కార్ మీద రాలేదు, నడుచుకుంటా రాలేదు. 2 గుర్రాలు కట్టుకుని రథంతో వచ్చాడు. ఇంచుమించుగా 1500 కిలోమీటర్లు అంటే మనకి ఇక్కడి నుంచి దాదాపుగా కలకత్తా, ఇంకా అవతలకి వెళ్ళే అంటే కలకత్తా అంటే ఇటు ఎక్కడ ఉందండి, కాశ్మీర్ వరకు వెళ్ళొచ్చు. ఎక్కడ వరకు? కాశ్మీర్ వరకు. ఇక్కడి నుంచి కాశ్మీర్ వరకు 1500 కిలోమీటర్లు. సుమారుగా నెల రోజుల ప్రయాణం. ఎన్ని రోజులు? నెల రోజుల ప్రయాణం సరిపడా బట్టలు తెచ్చుకున్నాడు, నెల రోజులు సరిపడా తిండి తెచ్చుకున్నాడు, నెల రోజులు సరిపడా ఎక్కడన్నా కొనుక్కోవడానికి డబ్బులు తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? మందిరంకి వెళ్ళాలని ఆశ. అతను అంటండి, పుట్టాడు, చాలా కలలు కన్నాడు. పుట్టాడు, మంచి ఫిజిక్ ఉంది, మంచి రంగు ఉంది, బాగా ఎదుగుతున్నాడు, చాలా ఆశలు ఉన్నాయి జీవితంలో. ఇది సాధించాలి, అది సాధించాలి, మంచి భార్య కావాలి, అన్నీ ఆశించాడు. చివరికి ఈ రాణి ఏం చేసిందంటే ఆశలన్నీ కట్ చేసి పాడేసింది. ఇప్పుడుకున్న అతనికి ఒకే ఒక్క ఆశ, ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఆనందం పొందాలని ఆశపడ్డాడంట. ఏం పొందాడు? ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఆనందం పొందాలని ఆశపడ్డాడంట. ఆశ ఎక్కడుందో ధర్మశాస్త్రం తిరిగేశాడు. కింద వస్తుంది, అతను యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు. ఆ యెషయా గ్రంథం వదక తేబడిన గొర్రె పిల్లమైన మౌనంగా ఉంటేని కింద ఉంటుంది. యెషయా గ్రంథం, ప్రవచన గ్రంథం చదవడం మొదలు పెడతాడు. అయితే ఆ తర్వాతకి వెళ్దాం. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎంత ఆశపడి వచ్చాడే దేవుని మందిరానికి. ఆశపడి వచ్చి యెరూషలేము మందిరంలో ఇలా పైకి ఎక్కాలనుకుంటున్నాడు. ఎక్కాలనుకున్నప్పుడు లేవీడు వచ్చాడు. స్టాప్, ఆగిపోయి. ఎందుకు ఆగిపోవాలి? నీవు నశింపకుడు. ఎక్కడ రాసింది? తీయండి, బైబిల్లో తీయండి. ఎక్కడ రాసింది? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం చదవండి. గాయమునొందిన వృషభములను మర్మాంగములు కోయబడిన వాడని యెహోవా సమాజంలో ఈ రాణి చేసిన పని అదే కదా. ఈ రాణి చేసిన పని అదే కదా. వాడిని ఏం చేసింది? ఒక మగవాడిని తీసుకెళ్ళి ఆడాములో తయారు చేసింది. వీళ్ళందరూ కూడా యెరూషలేము మందిరంలో నిషిద్ధం. ఇదిగో, నువ్వు దేవుడు అంటే చాలా ఆశపడి వచ్చావు కదా, కానీ దేవుని మందిరంలోకి రావడానికి నీకు ఏం లేదు, అర్హత లేదు. స్టాప్ యువర్, ఆగిపో. అక్కడ ఆగిపో. చాలా ఆశపడి వచ్చానండి అయ్యా. 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చానయ్యా. నెల రోజులయ్యా. ఏం తిన్నానో, ఏం తాగానో, ఎలా బ్రతికానో, ఎలా ఉన్నానో నాకే తెలియదయా. కానీ నా ఆశ ఏంటంటే జీవితంలో ఎక్కడా లేని ఆనందం మందిరంలో ఉందయా. ఆ మందిరంలోకి వెళ్ళడానికి చిన్న అవకాశం ప్లీజ్, స్మాల్ ఆపర్చునిటీ ప్లీజ్ అడుక్కుంటున్నాడు, బతిమాలుకున్నాడు. ఇదంతా ఎవరు చూశారు తెలుసండి? నా ప్రభువైన యేసయ్య చూశాడు. ఈడెవడండి ఆడికి పర్మిషన్ ఇవ్వడానికి? వాళ్ళు ఎవరండి? ఫిలిప్పు, లేగు, అరణ్యంలోకి వెళ్ళు, అక్కడ అరణ్యంకి చెప్పు. ఏమని చెప్పు? ఈ దారిలోంచి ఫిలిప్ వస్తాడు. ఆ ఫిలిప్ను ఆపి, ఆ ఫిలిప్కు నువ్వేం చేయాలి? సువార్త చేయాలి. ఏం చేయాలి? ఆ ఫిలిప్ను ఆపి క్షమించండి, ఆ నసుపుకుని ఆపి నువ్వేం చేయాలి? సువార్త చేయాలి. ఫిలిప్పు చెప్పు అన్నప్పుడు అతడు దేవుని మాటకి తలొగ్గి తగ్గించుకుని సెలబ్రిటీ హోదా వదిలించుకుని ఆ సమరయ ప్రాంతాన్ని అంతటిని విడిచిపెట్టి అరణ్యంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇతను ఏం చేస్తున్నాడంట? వాళ్ళు రావద్దన్నారు కదా, మరలా తిరిగి వెళ్ళిపోతున్నాడంట. అక్కడ అదేనా ఉందండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ అక్కడ ఉన్న భక్తులు ఏం చెప్పారంటే, అయ్యా మరి ప్రధాన యాజకులు నిన్ను రావద్దన్నారు, కానీ నీకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఆ బుక్ స్టాల్లో చాలా బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ కొనుక్కో, దేవుని కోసం చాలా గొప్ప మర్మాలు ఉంటాయంటే ఒక యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు అన్ని గ్రంథాలన్నీ ఒక చేర్చబడ్డాయి. గతంలో ఏ గ్రంథంకి ఆ గ్రంథమే చుట్టాల మీద రాసి, పత్రాల మీద, తాళపత్ర గ్రంథాల మీద రాసి పెట్టేవారు.
ఆ గ్రంథాన్ని కొనుక్కుంటే ఆ గ్రంథాన్ని చూస్తున్నాడు, చదువుతున్నాడు, మనోడికి ఏం అర్థం కావట్లేదు. ఏమవుతలేదండి? మనోడికి ఏం అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతుంది అంటే యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. తనంతట తాను స్వచ్ఛందంగా వచ్చి అతని ఆశని దేవుడు చూశాడు, అతని కోరికని దేవుడు చూశాడు, అతని ఇదిని దేవుడు చూశాడు. స్వచ్ఛందంగా వస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అతడు నశింపుకుడికి మందిరంలో ప్రవేశం లేదమ్మో కానీ నశింపుకుడికి దేవుని మనసులో, హృదయంలో నశింపుకుడికి దేవుడు చోటు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఇక్కడున్న మత పెద్దలు ఇవ్వకపోవచ్చు, మందిరంలో క్లాసుగా ఉండే సేవకులు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు చోటు ఇచ్చాడు. పరిగెట్టమన్నాడు. ఫిలిప్పు పరిగెట్టాడు. చదవండి 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నువ్వు ఆ రథం దగ్గర పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకుని పోయి అతను ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, చాలండి చదువు. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహించగలని చెప్పి తన రథం ఎక్కి తనతో కూర్చోనమని ఫిలిప్పును వేడుకొనగా, అతడు ఆ లేఖనం చదువుచున్న భాగం ఏదనగా, చాలండి ఒక నిమిషం ఆగండి. అతను ఒక భాగం చదువుతున్నాడు. ఆత్మ ప్రేరేపిస్తుంది ఎవరిని? ఫిలిప్పుని. ఫిలిప్పు పరిగెట్టు, ఒక ఆత్మ నరకంలోని పోతుంది, పరిగెట్టు. చచ్చిపోతే సమాధి చేసి వచ్చేస్తున్నాం. సాయంత్రమే బిర్యానీ వండుకొని తింటున్నాం. చచ్చిపోయినడుగు 2 కన్నీళ్ళు చుక్కలు ఎడవండి అమ్మా. నీ మనసులో నిన్ను పెంచారే, నేను పెద్ద చేశారే, నీ కొరకు ఎన్నో కష్టాలు పడ్డారే, నువ్వు ఆకలేస్తుందంటే పిఠాపురం నుంచి వచ్చేటప్పుడు కొన్ని బిర్యానీ బాక్సులు తెచ్చారే, నీ కొరకు ఎన్నో కష్టాలు పడ్డారే, వాళ్ళ కొరకు 2 కన్నీళ్ళు చుక్కలు కాచండి. శవం అక్కడే ఉంది, టిఫిన్లు తింటున్నారు, శవం అక్కడే ఉంది, భోజనాలు చేస్తున్నారు, శవం అక్కడే ఉంది, నవ్వుకుంటున్నారు, శవం అక్కడే ఉంది, సోడాలు తెచ్చుకుని తాగుతారు, శవం అక్కడే ఉంది, డ్రింకులు తెచ్చుకుని తాగుతారు. అరే 80 ఏళ్ళు 60 ఏళ్ళు మనతో కలిసి తిరిగి మనతో స్నేహంగా ఉన్న అతను చచ్చిపోతే 2 కన్నీళ్ళు చుక్కలు ఏడవలేవా? సరే కన్నీళ్ళు ఏడవ అవసరం లేదు, మౌనంగా ఉండలేవా? ఓ పూట ఆకలితో ఉండలేవా? ఆత్మ చెప్తుంది ఫిలిప్పుకి, ఫిలిప్పు ఎల్లు. వెళ్ళాడు. అయ్యా ఏం చదువుతున్నావు? అయ్యా నేనేం చదువుతున్నానో నాకే తెలదు. అసలు నేను చదివింది ఏటో తెలాలంటే చెప్పేవాడు నాకు ఉండాలి కదా. అయ్యా మీరు చెప్పేలాగా ఉంది మీ ముఖం ఎలా ఉంది? చెప్పేలాగా ఉంది. మీరు వచ్చి పైకి ఎక్కండి, రథం ఎక్కండి అన్నప్పుడు అతను ఏం చదువుతున్నాడంటే, యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయంలో ఉంటుందండి మన దగ్గర? అక్కడ 14 అధ్యాయమా? 43, 44. గొర్రు కత్తిరించి బొచ్చవా అనేది మౌనంగా ఉన్నట్లు అదే గ్రంథం ఇక్కడ చదువుతున్నాడు. ఇక్కడే చదవండి 32. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే నోరు తెరవకుండెను. ఆయన దీనత్వను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరక్కపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి నుండి తీసివేయబడినది. ఈ మాటలు చదువుతుంటే అప్పుడు నశింపుకుడికి క్లారిటీగా అర్థమయ్యే రీతిలో యేసుప్రభువు వారు ఒక ఆయన ఉంటాడండి. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడండి. వచ్చిన ఆయన నీ పాపం కొరకు నా పాపం కొరకు మరి సన్నిహద్రి సభలో, అలాగే మరి పిలాతు ముందు, అలాగే బరబ్బా అనే దొంగల ముందు, మరి వీళ్ళందరి ముందు, సంఘం ముందు ఎలా ఉన్నాడండి? బొచ్చు కత్తిరించి గొర్రె వలె ఉన్నాడు, వదకు తేబడిన గొర్రె వలె ఉన్నాడు, ముఖాన ఉమ్ము వేయబడే ఉన్నాడు. సత్యము దేవునికి మాత్రమే తెలుసు. ఆ సత్యాన్ని జయించిన వాడి వలె ఉన్నాడు. రిక్తుడైపోయాడు, రిక్తుని చేసేశారు ఈ ప్రజలందరూ అని సువార్తను విడమర్చి చెప్పాడండి ఈ ఫిలిప్పు. ఎవరికి? నశింపుకుడికి. ఏం చెప్పాడు? సువార్తను విడమర్చి చెప్పాడు. చెప్పినట్టునే అతను చేసే పని ఏంటి చూసారా?
34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడో తన్ను గూర్చి వేరొకరిని గూర్చియా దయచేసి నాకు తెలపమని పిలుపు తొడగా అప్పుడు చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పిన అన్ని బాగున్నాయి. హూ ఈజ్ ద పర్సన్, నువ్వెవరి కొరకు నాతో చెప్తున్నావు అంటే అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించున్నాను. యేసును గూర్చిన సువార్త ఏంటండి? సువార్త వేరు, యేసును గూర్చిన సువార్త వేరా? యేసుప్రభు వచ్చే వరకు బైబిల్ ఒక ఎత్తు అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత బైబిల్ మరొక ఎత్తు ఎదిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు వచ్చే వరకు క్రైస్తవం ఒక ఎత్తు అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత క్రైస్తవం యొక్క రూపురేఖలు మారిపోయినాయి. యేసు ఎవరంటే ప్రేమ, యేసు ఎవరంటే కనికరం, యేసు ఎవరంటే కృప, యేసు ఎవరంటే నీ కొరకు మరణమైపోయిన ఒక మూగజీవి. యేసు ఎవరంటే నువ్వు కన్నీళ్లు పెడితే నీ కన్నీళ్లు తుడిచేవాడు. యేసు ఎవరంటే నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే లేపేవాడు. యేసు ఎవరంటే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించేవాడు. యేసు ఎవరంటే నీకు రోగాలుంటే తొలగొట్టేవాడు. ఆ యేసును గూర్చిన, సిలువ వేయబడిన యేసును గూర్చిన, మండు టెండలో ఆ గెద్దలు రాబందులు తిరుగుతున్నప్పుడు శరీరం పలపని వేడిగా ఉన్నప్పుడు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు యేసు చనిపోయాడు. అప్పుడు అంటున్నాడు ఇతను యేసుని కోసం చెప్పిన తర్వాత ఇంకా 4 వచనాలు ఉన్నాయి. నేను వచ్చేసాను చివరికి, ముగింపులోనికి వచ్చాం. చదవండి. ఫిలిప్పును ఆ లేఖనం అనుసరించి అతను యేసుని గుర్తిన సువార్తను ప్రకటించెను. వారి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు నాకు చోటుకు వచ్చినప్పుడు నశింపకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు నీకు ఆటంకమేమని రథమును ఆపి నిలిపాను. చాలండి. అతను చెప్పాడు, ఫస్ట్ నువ్వు పాపక్షమాపణ పొందు, తర్వాత మారు మనసు పొందు, తర్వాత బాప్తిస్తం తీసుకో. అయ్యా ఫిలిప్పయ్య గారు, నేను మారు మనసు పొందాను కాబట్టి 1500 కిలోమీటర్లు వచ్చానండి యేసుని తెలుసుకోనాకి. ఇప్పుడు పాపక్షమాపణ అనేది మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను పాపక్షమాపణలోనికి వచ్చానండి. ఇప్పుడు నాకు బాప్తిస్తం కావాలి. బాప్తిస్తం ఇవ్వడానికి నీకు వచ్చిన ఆటంకమేమి? ఇప్పుడు నేను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించున్నాను. ఎంత సువార్త చేస్తున్నామండి. ఇలాంటి మనుషులుంటే దేవుని సువార్త అంచెలంచెలుగా ఎదిగిపోతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ సువార్త ప్రబలం లేదు. ఆడుకో మందిరంలో 20 మంది 15 మంది, అది సువార్త కాదు. మందిరంలో ఆరాధన చేస్తే మనుషులు దద్దరెలాలి, మనసులు కరగాలి. వాక్యం చెప్తే కన్నంటే కన్నీళ్లు రావాలి. ఉందా? లేదు. ఆరాధన చేస్తుంటే ఒకడు బయట తిరుగుతాడు, ఒకడు లోకల్ తిరుగుతాడు, ఒకడు ఎప్పుడు ఫ్యాన్లు ఉన్నాడు, ఫ్యాన్ ల్యాంగ్ చూస్తాడు, లైట్లు చూడన్నట్టు లైట్ ల్యాంగ్ చూస్తాడు. వాక్యం చెప్తా ఉంటే బయటికి లోపలికి తిరుగుతూనే ఉంటారు చాలా మందిరాల్లో. ఈ మందిరంలో లేదులేండి, నేను కోపడుతున్నాను అలా కూర్చుంటారు. ఎందుకంటే నేను చెప్పే టైమే చాలా తక్కువ, 40 నిమిషాల లోపే నేను వాక్యం చెప్తాను. గంటల తరబడి ఈ మందిరంలో చెప్పడానికి అంత సమయం కూడా లేదు. ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చినాడు, నీకు ఆటంకం ఏమని చెప్పగా చదవండి. అయిపోయింది. పూర్ణ హృదయంతో విశ్వసించినాడలా అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నశింపుకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయింది. నశింపుకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళుచుండెను. అతడు ఫిలిప్పు మరి అన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ కైసరకు వచ్చి అతడు పట్టణం అన్నింటిలో సంచారం చేసి సువార్త ప్రకటించుచుండెను. ఇక్కడ ఒక మర్మం చెప్పి నేను ఆ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఫిలిప్పు నశింపుకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడండి? ఫిలిప్పు నశింపుకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన ఫిలిప్పు నశింపుకుడిని ఏమంటున్నాడంటే, నేను జగ్గేశ్వరిలో పలానా యెహోవా మందిరం కట్టాను, నువ్వు అక్కడికి నాతో వచ్చేయి అన్నాడా? అనలే.
ఏమన్నాడు? అతను ఏమనలేదు. పిలుపు నువ్వు వచ్చావు, నీ పని అయిపోయింది, నువ్వు అర్జెంటుగా అతను కనపడకుండా వెళ్ళిపో. నీకు ఒక సెలబ్రిటీ హోదా ఉంది, నీకు ఒక సంఘం ఉంది, నీ పని ఏంటంటే సువార్త చెప్పావు, మనిషిని మార్చావు, బాప్తిసం ఇచ్చావు, వెళ్ళిపో. మరి అన్నుడు వాళ్ళిద్దరూ కలుసుకోలేదంట లైఫ్లో. నసంపుకుడు పాస్టర్లు అంటారండి, మీరు ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడితే ఇబ్బంది పడండి, కానీ నాకేం ఇబ్బంది లేదు, కానీ నేనే బాప్తిసం ఇచ్చాను, నేనే పెళ్లి చేశాను, నేనే వాళ్ళ పిల్లలకి పేరు పెట్టాను, నేనే వాళ్ళ పిల్లలకు పుట్టింటికలు తీశాను, నేనే అన్నీ చేశాను, కాబట్టి నీవు నా సొత్తు. యెషయా 43:1 ఉంటుంది కదా, ఇశ్రాయేలు యాకోబు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. అంతేనా? అలాగనే ఉందా? మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మరి పాస్టర్లు ఏంటండి మీరు నా సొత్తు అంటారే? పాస్టర్లు ఏంటండి మీరు నా బిడ్డలు అంటారు? బిడ్డలలో తప్పులేదు. సొత్తు కొడుకులే నీ సొత్తు అవుతులేదు. ఏమవుతులేదు? ప్రతి కుటుంబంలోనూ ఉన్నాయి. తల్లి స్టవ్ తల్లిదే, అన్ని స్టవ్ అన్నిదే, తమ్ముడు స్టవ్ తమ్ముడిదే, చెల్లి స్టవ్ నీవే కుటుంబం సొత్తు కావు. చాలామంది పాస్టర్లు అంటారు నీవు నా సొత్తు. నువ్వు నేను సొత్తు కాదు. పిలిప్పే బాప్తిసం ఇచ్చి నసంపుకుడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు అర్థమైన విషయం ఏంటంటే పనికిరాని నసంపకుడు పనికొచ్చే ధనాగారం పైన అధికారిగా ఉన్నాడు. అక్కడ పనికొచ్చే ధనాగారం ఏమీ అతనికి పనికి రాలేదు. ఇప్పుడు అతనికి పనికొచ్చింది ఒకే ఒకటి, బాప్తిసం. అతనికి పనికొచ్చింది ఒకే ఒకటి, మారు మనసు. అతనికి పనికొచ్చింది ఒకే ఒకటి, పాపక్షమాపణ. రిజల్ట్ పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. రిజల్ట్ ఏంటండి? పరలోకం. పరలోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ స్థానం కొరకు నీవు కష్టపడాలి. బీపీలు, షుగర్లో లో బీపీ వచ్చి కళ్ళు మూసి చచ్చిపోతున్నారు. దేవుని మందిరంలో వారానికి 2 గంటలు గడపలేవా? కొంతమందికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను, మల్లేశ్వరానికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. 2 ఆరాధనలకు వెళ్తాడు. కుమారి గారు, జాన్ గారి ఫ్యామిలీ 2 ఆరాధనలకు వెళ్తారు. స్నేహమ్మ 2 ఆరాధనలకు వెళ్తుంది. ఎస్తేర్ గారి కుటుంబం 2 ఆరాధనలకు వెళ్తుంది. ఒక్క ఆరాధన వీళ్ళందరినీ తీసేస్తే ఇంకా 5 ఉంటాం, 4 ఉంటాము ఈ మందిరంలో. మనం ఒక్క ఆరాధనకు పాలు పంచుకోవడానికి ఏమైంది మిగతా వాళ్ళకి? యెహోవా మందిరానికి వెళ్ళేదని జనులు నాతో అనినప్పుడు దావీదు ఎంతో సంతోషించాడే. ఆ సంతోషం లాస్ట్లో దేవుడు వారు ఏమంటున్నారు? మందిరంకి వచ్చావు కాబట్టి నువ్వు నీ కుటుంబానికి ఒక మేలు చేయ ప్రయత్నించేదని దేవుడు చెప్తున్నాడే. అటువంటి ఆశీర్వాదం నువ్వెందుకు పోగొట్టేసుకోవాలా? పోగొట్టుకోవద్దు ప్లీజ్, దయచేసి పోగొట్టుకోవద్దు. మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం మోకరించండి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను 10 నిమిషాల ముందే వదిలేను, ఎందుకంటే ఈ దినం సంస్కార ఆరాధన ఉంది. అది కూడా ఒక 5-6 తీసుకుంటారు కాబట్టి ఒక 10 నిమిషాల ముందే వదిలేశాను. మీ ప్రార్థనలో నీకు పాపక్షమాపణ ఉందో లేదో తెలుసుకో. నీ ప్రార్థనలో నపుంసకుడి వలె మారు మనసు ఉందో లేదో అర్థం చేసుకో. నీ ప్రార్థనలో బాప్తిసం ఉందో లేదో అర్థం చేసుకో. నీటిలో అందరూ మునిగేస్తారండి. కానీ ఆ నీరుని పరిశుద్ధాత్మతో కలుపుకుని ములిగిన వాడి గొప్పోడు. అటువంటి తీర్మానం నీకుందా? అటువంటి తీర్మానం నీకుంటే కళ్ళు మూసుకోండి. ఇందాక చెప్పబడిన వాక్యం ప్రకారం విరువబడిన శరీరం నీ వద్దకు వస్తుంది, నలగొట్టబడిన రక్తం నీ వద్దకు వస్తుంది. మనం మనుషులను తక్కువగా ఉన్నాం కాబట్టి 5-6 ఉన్నాం కాబట్టి మరి